వారసుడు వస్తుండు, చిన్న శివంగి వస్తుంది, నా బిడ్డొస్తుంది, ఈ భూమి మీద అడుగు పెడుతుంది. పుట్టనివ్వనే, అది పుట్టి ఇల్లు వల్లకాడ ఏ కంటే పూరిట్లోనే పుట్టుక్కుమంటుంది. ఒసై, పెద్దింటి వంశ ప్రతిష్ట నీ చేతుల్లో నా చేతిలో కాదు. ఇదిగో నా బిడ్డ చేతుల్లో ఉన్నాయి. నా బిడ్డ ప్రాణాన్ని మా అందరి ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాం. మర్యాదగా ఆ తాళం చెవులివ్వు. అసలు ఇక్కడ ఏ అర్హతతో అడుగు పెట్టారు? బయటికి వెళ్ళండి. ఎందుకే నవ్వుతున్నావు? నువ్వు పిచ్చిదానిలా మాట్లాడితే నవ్వరా మరి? ఈడ అడుగు పెట్టే అర్హత నాకు కాకుండా నీకుందా మరి? నీ ఒక్కదానికే ఉంది తల్లి. అవునంజలి, ఈ సీతాపురం నీది, ఈ సామ్రాజ్యం నీది. అవును మ్యామ్, ఈ నేల మీది, ఈ నింగి మీది, ఇక్కడున్న ప్రతి అంగుళం మీది. రే 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 రే, పొగడ్తలకి పర్వతాలు చైనా వాళ్ళు కూడా సరిపోయట్లేవు. అవునరా, సరిపోవురా. జరిగిన వేడుకలన్నీ మర్చిపోయావా? జనం నా కోడలు కొట్టిన జేజేలు మర్చిపోయావా? రేయ్, ఇప్పుడు జేజేలు కొడతారు, తర్వాత రాళ్ళుచ్చు కొడతారు. ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. అంజలి అంటే ఈ సీతాపురానికి ప్రాణం. పెద్దింటి వంశ పరువు ప్రతిష్టలు కాపాడే దేవత నా అంజలి. హేయ్, నా కడుపున పుట్టపోయి మా అమ్మ సావిత్రమ్మని ఆశీర్వదించడానికి 1,000,000 చేతులున్నాయి. 1,000,000 మంది దేవతల చల్లని చూపుంది. నువ్వే మొహం పెట్టుకుని వచ్చావే? ఇళ్ళలగ్గానే పండగైపోదే. ఒరేయ్ నక్క జిత్తుల నాగుపావు, నువ్వెన్ని బుసలు కొట్టినా, ఎన్ని వేషాలు వేసినా జరిగే పుణ్య కార్యక్రమాన్ని నువ్వు ఆపలేవురా. ఆ చేతుల్ని తీసుకొచ్చేది మేమే, ఆ తలుపులు తెరిపించేది మేమే, మా వంశాన్ని కాపాడుకునేది మేమే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అర్జున్, ఈ కుక్కలతో మనకేంటి పని? పదండి. ఏయ్ సుమిత్రాదేవి, నీ వెనక పెద్ద సైన్యం ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోకు. మా పనవని అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏం చేసుకుంటావో చేసుకో. డాడీ, ఇక్కడ దాకా వచ్చి ట్రైలర్లు ఎందుకు? ఏకంగా సినిమానే చూపిద్దాం. ట్రైలర్ లేదు, కార్ టైరు లేదు. అమ్మా చిన్న శివంగి, చెప్పమ్మా, మీ పెద్దమ్మని వేసేద్దామా? ఏంటే ఏసేది? కామెడీగా ఉందా? కామెడీ కాదే, చంపేస్తాను. నా గురించి నా బావ గురించి ఎన్నన్నా పట్టించుకోము. ఆస్తులు పోయినా వదిలేస్తాం. నా చిటికని వేలుతో సమానం. నా బిడ్డ సావిత్రమ్మ, నా బిడ్డ. సావిత్రమ్మకి సంబంధించిన విషయం, నా బిడ్డ ప్రాణాలకు సంబంధించిన విషయం. ఓ బిడ్డ బిడ్డ అని తెగ గింజుకుంటావేంటే? నీకు నీ బిడ్డ ఎంత ముఖ్యం, నాకు నా బిడ్డ అంతే ముఖ్యం. అది బిడ్డ కాదు, అందరినీ మింగేసే రాక్షసి. చస్తే కాకులు కూడా దగ్గరికి రావు. ఏయ్ రే బామ్మర్ది, కాకుల సంగతి నేను చూసుకుంటాన్రా. ఏ శివంగి, తొడకొట్టావు కదే, దేక్లెంగే. దేక్లింగి, ఎవరు ఆ నిధిని పట్టుకొస్తారో, ఎవరు గది తెరుస్తారో చూద్దాం. బస్తీ మే సవాల్. రాఘవన్ బాబు, పద వెళ్దాం. రేయ్, దొరికిందా? లేదయ్యా. దొరికేదాకా వెతకండి. చీమలు కట్టుకున్న చిట్టిళ్ళు, పాములు కట్టుకున్న పెద్ద పొట్టలు అన్ని అన్ని వెతకండి. వెళ్ళండి. అలాగే అయ్యారు. అటువైపు వెతకండమ్మా. తొలి సంధ్య కిరణాలు తాకిన నేల మీ నేలమాలికలు మీకు దక్కేలా చేస్తుంది.
వెళ్ళండి. పదంజలి పదరాఘవ. ఎటువైపు వెళ్దాం సుమిత్ర? అటువైపు అటువైపు వెళ్దాం, త్వరగా రా. భగవంతుడా, అంతా మంచిగా జరిగేలా చూడు తండ్రి. రే, ఏంట్రా ఇది? కట్టుకున్న భార్యకి సపోర్ట్ చేయడం మానేసి ఎవతో ముక్కు మొహం తెలియదానికి కొండంత అండగా నిలుస్తున్నావు. ఆ సపోర్ట్ ఏదో నాకివ్వరా? మనిద్దరి పేర్లు పెద్దింటి వంశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయిస్తాను. బంధాలకు విలువనిస్తాను నేను, బంగారానికి కాదు. రే, ఎక్కడ దొరికేవరా నువ్వు నాకు? తల తిక్క వెదవా. వాడి తిక్క మనకేం కొత్త కాదు కదమ్మా. పద పద. స్వామి, ఆ నిధి మాకి దొరికేలా చేయి. ఆ శాపాన్ని వెళ్ళిపోయేటట్టు చేయి స్వామి.
నాకేం కాలేదు బంగారం. వామ్మో, ఒక్క క్షణం గుండె ఆగిపోయింది పెనిమిటి. మహా అయితే గంట మీద పడేది తలకాయ పుచ్చకాయలా పగిలుండేది. ఈ అర్జునుగాడు పుటుక్కుమని పైకి పోయి ఉండేవాడు. హ, పోతే పోయాళ్లే డాడీ, మనం వెతుకుతాం పదా. నా అంజలి నాతో ఉన్నంత కాలం నాకేం కాదు. అవును బావా, నీకేం కాదు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు నిండు నూరేళ్ళు బతుకుతావు. ఎరా, దేవుడి సమక్షంలో నీకు ట్రైలర్ చూపించిన బుద్ధి రాలేదురా? వీడికి ఫుల్ సినిమా చూపిస్తేనే గానీ రోగం కుదిరట్లేదు. కుదురుతులే, పదమ్మా. రా బావా, వెతుకుదాం. పదంజలి. ఏంటి రాఘవన్ బాబు, ఎంత వెతికినా దొరకట్లేదేంటి? దొరుకుతుందమ్మా, ఖచ్చితంగా ఇక్కడెక్కడో దొరుకుతుంది. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడు. బావా, ఏమైంది? ఏమైంది అంజలి? అటు చూడు. ఇంద్రమా, సుమిత్రమా, మావయ్య తొందరగా రండి. నానమ్మా, ఇదేనమ్మా, ఇదే మనం వెతుకుతున్న ద్వారం. ఇదేనమ్మా మన పాలిట అదృష్టం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాడీ, నా ముద్దుల చెల్లెలు శివంగి, నా చిట్టి చెల్లెలు శివంగి దారి చూపించింది డాడీ. అది చూపించేదేంటమ్మా, ఆ దేవుడే చూపించాడు. నీ నుదుటన బ్రహ్మాండమైన రాత రాశాడు ఆ దేవుడు. నా కూతురు కోట్లాది రూపాయలకు వారసురాలు కాబోతోందిరా. తప్పుకోండే, తప్పుకోండే. ఒరే పిచ్చోడా, మీరు కాదు కదా, కొన్ని కోట్ల మంది వచ్చినా దాన్ని తెరవలేరురా. ఆ తల్లే వచ్చి తెరవాలి. తల్లి లేదు, గిల్లి లేదు. ఎలా తెరిపించాలో మాకు తెలుసు, నువ్వాగు. అర్జున్ సార్, దేవుడు చూపించిన దారి ఇదే. శాప విమోచన కలిగించే శక్తి ఇదే. ఇదే మన పాలిట తరతరాల అదృష్టం. అంజలి మ్యామ్, మీ చూపు ముందు చూపు కాబోతుంది. ఓసే శివంగి, దారి చూపించింది నువ్వైనా ద్వారం తెరిచేది నేనేనే. రే, మట్టిలో కలిసిపోతారా? ఏ, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ అమ్మా. నన్ను ఆశీర్వదించు డాడీ. విజయీ భవ. ఏమైందమ్మా? రావట్లేదు డాడీ. మళ్ళీ టేసి రావట్లేదు డాడీ. ఏయ్,
ఏ రాసులో పుట్టావే కోడి మెదడుతాను. మెదడు మోకాడులో పెట్టుకుని మోకాళ్ళు మెదడులో పెట్టుకుని పుట్టినవా? దేర్ది మగ్దాను. ఏయ్ ఏయ్ చల్, మీ తాతలు దిగొచ్చినా అయ్యే పని కాదు గాని తోక ముడుచుకొని పో. ఎవ్వరి వల్ల కాదు ఈ గది తెరవడం. రేయ్ గడ్డపార పట్టండి రా. ఎవ్వరి వల్ల కాదు ఈ గది తెరవడం. రేయ్ గడ్డపార పట్టండి రా. ఆగండి. వేల మంది వచ్చి దాన్ని పగలగొట్టాలని చూసి తలలో పగలగొట్టుకొని వెళ్ళిపోయారు. ముట్టుకున్న వాళ్ళు ముట్టుకున్నట్టే మాడి మసైపోయారు. అది మహాశక్తి. దాన్ని అవమానించటం మహాపాపం. అది తెరవటానికి ఆ చేతులే కావాలి. ఆ శక్తి ఆ చేతులకే ఉంది. ఏ చేతులకి లేదు, నా చేతులకే ఉంది. గెడ్డ పరతో ఒక్క దెబ్బేస్తే అన్నీ తెరుచుకుంటాయి. డాడీ, అమ్మా, మాట వినకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. సరే అమ్మ రవి, ఈ తలుపుల్ని ఎలా తెరిపించాలో అలాగే తెరిపిద్దాం. ఏం చెయ్యాలో అలాగే చేద్దాం. నువ్వు రామ్మా. డాడీ, వెళ్ళిపోతే వీళ్ళు పారిపోయారనుకుంటారు డాడీ. లేక లేక వీళ్ళ మాటల్నే మనం పట్టించుకోవాలి. నువ్వు రామ్మా. నేను చెప్తున్నాను కదా, నువ్వురా. ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తాను. మీ చేతులతోనే తెరుచుకుంటాయంటున్నారు కదా, తెరుచుకోండి మీ చేతులతోనే. దేవుడా, నా రాజశేఖర్ పోయాడు, నా సావిత్రి పోయింది, నా చంద్రం పోయాడు. ఇక నేను తట్టుకోలేను, నేను బ్రతకలేను. జాలి చూపించు తండ్రి, జాలి చూపించు. పౌర్ణమి నాటికల్లా నగలతో అమ్మవారిని అలంకరించి దోషాన్ని తొలగించి బిడ్డని కాపాడు తండ్రి, బిడ్డని కాపాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దిక్కు లాపుతావో ఆ దేవునితో మాట్లాడతావో నాకు తెలీదు. నా బిడ్డ నాకు కావాలి. నా సావిత్రమ్మ బిడ్డ ఈ నేల మీదకి అడుగు పెట్టగానే అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. అంతా మంచి జరుగుతుందమ్మా, నువ్వేమీ బాధపడుకో. ఓయ్ సుమిత్రమ్మ, నన్ను ఒకసారి తాళం తెరవమంటావా? తాళం తీయమ్మా, నీ చెయ్యి చాలా చాలా మంచిది. ఏవైనా జరగొచ్చు. తాళం తీయమ్మా. వెళ్ళమ్మా, తీ.